ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఆర్యవైశ్యులకు రక్షణ కరువైందని వైఎస్ఆర్సీపీ ఆర్యవైశ్య నేతలు మండిపడ్డారు. ఆదివారం ఒంగోలు పార్టీ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. గుంటూరులో మహిళపై దారుణం జరిగిన 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ బాధితురాల్ని పరామర్శించకపోవడం దుర్మార్గమన్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో విఫలమైన హోంమంత్రిని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రైతులను వేధించడం, ట్రిపుల్-పీ పేరుతో బినామీలకు ఆస్తులు కట్టబెట్టడం, వైసీపీ హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రైవేటు పరం చేయాలని చూడటం దారుణమని, ఈ అరాచకాలను ప్రజా పోరాటాల ద్వారా అడ్డుకుంటామని నేతలు హెచ్చరించారు. మహిళలకు కానీ, ప్రజానికానికి కానీ, ముఖ్యంగా ఆర్యవైశ్యులకు కానీ ఎవరికి కూడా భద్రత లేకుండా పోయింది. ఈరోజు మేము ఇక్కడ ఆర్యవైశ్య సమావేశంగా ఏర్పాటు చేసుకుని దాంట్లో కూడా అందరికీ కూడా ఏమైతే ప్రభుత్వంలో ఇబ్బంది పడతాం అవన్నీ కూడా చూపెడతాం జరుగుతుంది. ముఖ్యంగా మహిళా హోంమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి నిన్న గుంటూరులో జరిగిన ఘటన ఏంటండి? గతంలో ఎప్పుడైనా అటువంటి ఘటనలు చూసామా? మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కరెక్ట్గా 15 కిలోమీటర్ దూరంలో ఉంటారు. ఆ ఘటన జరిగిన 15 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఈ రోజు వరకు కూడా కనీసం బాధితురాలని పరామర్శించడం కానివ్వండి, అదేవిధంగా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే హోమ్ మినిస్టర్ మార్చాలి ముందర. అసలుకి హోమ్ మినిస్టర్ మారిస్తేనే ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ సెట్ అవుతాయి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ శాఖ చేయట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు తప్ప ఆమె ఎక్కడ కూడా శాంతి భద్రతలు కానీ, అదేవిధంగా పోలీస్ శాఖ మీద కానీ ఎక్కడ కూడా రివ్యూలు చేయడం కానీ అటువంటిది ఏం చేయదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికి మాత్రం వెంటనే వచ్చేస్తుందమ్మ మైకుల దగ్గరికి. ఇంత పెద్ద ఘటన జరిగితే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా? ఆ మహిళకి తోడుకొండాల్సిన పరిస్థితి లేదా? అక్కడ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే
హోమ్ మినిస్టర్, మహిళా మినిస్టరు. ఇంకా మహిళలకి భద్రత ఏముంటుందంటే ఇక్కడ అసలుకి వీళ్ళే సరిగ్గా పట్టించుకోకపోతే ఇంకా మహిళలను ఎవరు పట్టించుకుంటారు? ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది బినామీలకి అప్పచెప్పే విధంగానే త్రిపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. తప్పకుండా ఇది ప్రజా పోరాటం ద్వారా మేము అడ్డుకుంటాం. ఒకవేళ దానికి కూడా వాళ్ళు ఇంకా ముందుకెళ్తే కనుక మేము న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం. అన్ని విధాలు కూడా వాటిని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అమరావతిలో రైతులు ఎవరన్నా భూములు ఇచ్చినప్పుడు స్వచ్ఛందంగా తీసుకోండి. బలవంతంగా రైతులను చెట్లు కట్టేసి రైతులనేమో ఇబ్బంది పెట్టి వాళ్ళ పొలాల్లోకి వాళ్ళ ఎల్లీకుండా గండి కొట్టేసి అదేవిధంగా వాళ్ళ పొలాల్లోకి నీళ్లు పంపించేసి ఏందండి ఇది అసలుకి? ఇది అసలు ప్రభుత్వమేనా? ఇది పరిపాలన? రైతులను ఆ విధంగా చూసుకునేది? రైతుల్ని ప్రతి ఒక్కళ్ళు ఏమంటారండి? దేవుడికి చూస్తారు. ఎందుకంటే మనం ఈరోజు బతుకుతున్నాం అంటే రైతు పండించిన పంటతో తిని బతుకుతున్నాం. అటువంటి రైతుకు దిక్కు లేకుండా పోయింది కూటమి ప్రభుత్వంలో. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటుంది. రైతులకు కూడా అండగా ఉంటాం. వాళ్ళకి ఎటువంటి సహకారం కావాలన్నా కానీ వాటి ద్వారా పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియపరచుకుంటున్నాం. ఒకటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు కానీ, పోర్టులు కానీ, హార్బర్లు కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రారంభించినవి. అంచెలుగా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చే 2 ఏళ్లలో వాటన్నిటిని కూడా నీరు గార్చి ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో పక్కన పెట్టేయడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ అయ్యి ఉంటే కనుక ఇవన్నీ కూడా పూర్తి అయ్యేవి. వీళ్ళంతా కూడా ఆపబట్టే ప్రైవేటీకరణ చేయాలని దురుద్దేశం ఉంది కాబట్టి వీళ్ళు పనులు చేస్తారు. తప్పకుండా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం కూడా. సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.